హాయ్ గైస్, ఇక్కడ వచ్చేసి మేము మారమ్మ తల్లికి కోడ్ని అయితే పెట్టుకుంటున్నాం అనమాట. ఎలా పెట్టుకుంటారు ఏంటనేసి మొత్తం చూపించేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. సో మనము కోడ్ని పెట్టుకుంటాం కదా, ఆ కోడ్ మనం పెంచుకున్నదైనా పర్లేదు, బయట నుంచి కొనుక్కొచ్చుకున్నా కూడా పర్లేదు అనమాట. సో మేము పెంచుకునే కోడే కాబట్టి ముందు రోజు నైటే కట్టేసి పెట్టారనమాట. ముందు రోజు నైట్ అయినా కట్టేసి పెట్టుకోవచ్చు, లేదంటే మార్నింగ్ మనం కోళ్ళన్నింటినీ వదిలేస్తాం కదా బయటికి, అప్పుడన్నా పట్టుకొని కట్టేసుకోవాలన్నమాట. మనం వదిలిన తర్వాత మళ్ళీ దొరకడం అంటే చాలా కష్టం కదా, దొరకవు. మళ్ళీ నైట్ అయ్యి అవి గూట్లోకి వచ్చేటప్పుడే మనం పట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మేము ముందే కోడిని అయితే పట్టుకొని కట్టేసామన్నమాట. దాన్ని నీళ్ళల్లో తడిపి అయితే కట్టేసుకోవాలి కోడిని. అంటే దానికి స్నానం చేయించినట్టుగా అనుకోండి, నీళ్ళల్లో ఒకసారి ముంచి ఒకసారి లేదా 3 సార్లు ముంచేసి కట్టేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య పూజ అయితే చేసేసింది. ఫస్ట్ ఇంట్లో పూజ చేసిన తర్వాత మనం కోడికి అనేది పూజించుకోవాలన్నమాట. ఇంట్లో పూజ చేయకుండా కోడికి అయితే పూజించుకోకూడదు. ఫస్ట్ ఇంట్లో మనం పూజ అయితే చేసుకోవాలి. పూజ చేసుకొని కొబ్బరికాయ కొట్టుకొని ఇంకా ప్రసాదాలను చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట, చేసుకోకపోవచ్చు. సో ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత మనం కోడిని అనేది పూజించుకోవాలన్నమాట. కోడిని ఎలా పూజించుకోవాలో కూడా చెప్తాను. ఇది వచ్చేసి మామూలుగా మనం ఉగాది పండుగ జరుపుకుంటాం కదా, పండుగ జరిగిన నెక్స్ట్ డే అయితే పెట్టుకోవాలన్నమాట. అంటే పొట్టేళ్ళు మొక్కుకున్న వాళ్ళు కానీ కోళ్ళు మనం ఏది మొక్కుంటే అది అట్లా అయితే మనం మొక్క అయితే తీర్చుకోవాలి. ఉగాది రోజు అయితే పెట్టుకోవాలన్నమాట. ఉగాది అయిపోయిన నెక్స్ట్ డే, ఎప్పుడు వచ్చినా కూడా ఉగాది అయిపోయిన నెక్స్ట్ డే అనమాట. ఒకవేళ ఉగాది నెక్స్ట్ డే సాటర్డే వచ్చిందనుకో, సాటర్డే తినని వాళ్ళు నెక్స్ట్ సండే కూడా పెట్టుకోవచ్చు అనమాట. మేము ఉగాది థర్స్డే వచ్చింది కదా, ఫ్రైడే మాకైతే కుదరలేదు, మామయ్య వాళ్ళు ఊరికి వెళ్ళారనమాట. సో అందుకనేసి మేము నిన్న సండే అయితే పెట్టుకున్నాం అనమాట. ఇక్కడ వచ్చేసి కోడికి అయితే పూజిస్తుంది. ఎలా పూజించుకోవాలో చెప్తానన్నాను కదా. సో ఫస్ట్ కోడిని తడపాలి నీళ్ళల్లో అని చెప్పాను కదా. తడిపిన తర్వాత దానికి కాళ్ళకి పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టాలన్నమాట. మెడలో వచ్చేసి ఆపాకులు కొన్ని పూలు రెండు కలిపేసి దండలాగా అయితే గుచ్చాలన్నమాట. ఆపాకులు మాత్రం డెఫినెట్గా పెట్టాలి. ఇట్లా దండలాగా గుచ్చి కట్టాలన్నమాట కోడి మెడలో. అలా కట్టిన తర్వాత మనం పూజ గదిలోకి అయితే తీసుకెళ్ళాలన్నమాట. నార్మల్గా మనం పటాలు ఎక్కడ పెట్టుకుంటే అక్కడ, కొంతమందికి పూజ గదులు ఉంటాయి, కొంతమందికి ఉండవు కదా. మనం దేవుడికి పూజ చేసే దగ్గర ఎక్కడైతే చేస్తామో సో అక్కడికైతే తీసుకెళ్ళాలన్నమాట. తీసుకెళ్ళి ఆ కోడికి మనం ధూపం వెలిగించుకుంటాం కదా, ధూపం పొగ అలాగే కడ్డీలు పొగ చూపించి మనం కోడికి వచ్చేసి దండం అయితే పెట్టుకోవాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చు ఇంట్లో దండము. కోడికి ఇంకా అట్లా దేవుడి గుళ్ళోకి తీసుకెళ్ళిన తర్వాత మా కోడి వచ్చేసి దేవుడి గుళ్ళోకి తీసుకెళ్ళగానే మా బావ పట్టుకోకుండా వదిలేశాడనమాట. అదంతా ఎగిరి అంతా అక్కడ దీపాలైన అంతా పడేసి మొత్తం చిందరవందరగా చేసేసింది అనమాట. మెల్లో దానికి కట్టిన మాల కూడా పూలన్నీ ఊడిపోయినాయి, కింద పడిపోయినాయి అనమాట. సో అందుకనేసి మళ్ళీ అయితే అత్తయ్య పూలన్నీ పెట్టిందనమాట. యాపాకుల వరకు ఉన్నాయి, పూలన్నీ ఊడిపోయాయి అనమాట. సో అందుకనేసి పూలు అయితే పెట్టింది. చెప్పాను కదా ఇట్లా సాంబ్రాణి అదే ధూపం పొగ ఇదంతా చూపిస్తారనేసి, చూపించిన తర్వాత ఇట్లా దండం అయితే పెట్టుకోవాలన్నమాట. ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు పెట్టుకోవచ్చు. ఇట్లా పొట్టేళ్ళకి కూడా సేమ్ ఇట్లనే చేస్తారనమాట. అంటే మెడలో ఆపాకులు కట్టడం ఇట్లా సేమ్ ఇట్లనే చేస్తారు పొట్టేళ్ళకి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఇంట్లో మొత్తం ప్రాసెస్ అయితే ఈ విధంగా చేసుకుంటాము. ఇంకా సంచిలో పెట్టేసుకొని కోడిని ఇంకా గుడికి అయితే బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడ అది ఉంటుందో ఎగిరిపోతుందో అని భయం అవుతుందన్నమాట నాకు, నేను అదే చెప్తున్నాను ఇక్కడ. సో సంచిలో పెట్టేసుకొని ఇంక గుడికి అయితే బయలుదేరిపోయాము. మేము వెళ్ళేసరికి అక్కడ ఏంటంటే తక్కువ మందే ఉన్నారు. మొన్న ఫ్రైడే రోజే చాలా మంది వరకు చేశారనమాట. అంటే థర్స్డే పండగ అయిపోయిన నెక్స్ట్ డే ఫ్రైడేనే చాలా మంది వరకు చేశారు. ఇవాళ మేము సండే కాబట్టి చాలా తక్కువ ఉన్నారనమాట. ఆ రోజు అసలు టెంపుల్ ఖాళీనే లేదు. ఆ రోజు కూడా వచ్చాము మేము నార్మల్గా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికనే వచ్చామన్నమాట. ఆ రోజు చాలా ఫుల్గా ఉన్నారనమాట. ముందు షార్ట్స్లో కూడా నేను పెట్టాను, అసలు టెంపుల్ అయితే ఖాళీనే లేదనమాట. ఇట్లా వచ్చిన తర్వాత ఏంటంటే మేము బైక్ మీద 3 రౌండ్స్ అయితే తిరుగుతున్నాము. ఇప్పుడు మనము ట్రాక్టర్స్లో వస్తారు కొంతమంది, కొంతమంది ఆటోల్లో వస్తారు, కార్లలో వస్తారు, బైక్ల మీద వస్తారు. ఇట్లా దేంట్లో వచ్చినా కూడా ఇట్లా గుడి చుట్టూరు మనం బైక్స్ మీద అయినా ట్రాక్టర్స్లో అయినా మనం ట్రాక్టర్తో పాటే 3 రౌండ్లు అయితే తిరుగుతారనమాట. 3 కానీ 5 కానీ తిరుగుతారు. లేదంటే మనం మనుషుల మీద దిగి నడుచుకుంటూ అయినా తిరగచ్చు అనమాట. కోడిపుంజుని పట్టుకొని 3 రౌండ్లు అయితే తిరగచ్చు. సో తిరిగిన తర్వాత ఇంకా ఫస్ట్ అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వచ్చామన్నమాట. సో మేము అట్లా దర్శనం చేసుకోవడానికి వచ్చేలోపే ఎమ్మెల్యే వాళ్ళు వస్తున్నారు. ఇంకా హడావిడిగా ఇంకా అంతవరకు ఆపేశారనమాట. మేము దర్శనం కంప్లీట్ అయిపోయింది, ఇంకా ఆపేశారు. మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్గా వాళ్ళకి దర్శనం అయితే అలౌ చేస్తారనమాట. సో పక్కన ఇంకక్కడ వచ్చేసి ఇంకొక అమ్మవారు అనమాట. సో ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొబ్బరికాయ అయితే బయట కొట్టాలన్నమాట. అమ్మవారికి దర్శనం చేసుకొని కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే కోడి అయితే కోస్తారనమాట. సో ఎదురుగానే ఉంటారు కోడి కోసేవాళ్ళు. కోడి మెడ కట్ చేసినందుకు కూడా 50 రూపీస్ అయితే వాళ్ళు ఛార్జ్ చేస్తారనమాట అక్కడ. సరే మరి పొటేల్కి ఎంత ఛార్జ్ చేస్తారో నాకైతే తెలియదు, కానీ కోడికి అయితే 50 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. సో ఎదురుగా అక్కడ కోస్తున్నారు కదా, అక్కడే అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది త్రిశూలం లాగా అయితే ఉందన్నమాట. ఇక్కడ బోనాలు వండుకొని వస్తారు కదా, ఇప్పుడు మనము కుండల్లో అయితే వండుకొని వస్తారు. నేను లాస్ట్లో చూపిస్తాను, కుండలు పక్కనే ఉన్నాయన్నమాట. అవి కూడా క్లిప్ యాడ్ చేస్తాను. సో ఆ వండుకొచ్చినవి
పులగము ఇట్లా పొంగల్ ఇట్లా అన్నీ వండుకొని వస్తారనమాట. వండుకొచ్చినవి ఏంటంటే కొంచెం అక్కడ త్రిశూలం దగ్గర అయితే బయటే పెట్టేస్తారు, లోపల అమ్మవారి దగ్గర పెట్టడానికి ఉండదు కదా. సో అందుకనేసి అక్కడ బయటే తీసుకొచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడే పెట్టేస్తారనమాట. పెట్టేసి పక్కనే కొబ్బరికాయలు కొట్టుకునేది ఆ బండారు ఉంది కదా కుంకుమలాగా, అది వచ్చేసి అమ్మవారిది బాగా పవర్ఫుల్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు ఆ బండారు అయితే పెట్టుకుంటారు. ఇక్కడ నేను కుండలు చూపిస్తాను కదా, అక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ పక్కన పెట్టేసి సో అట్లాంటి కుండల్లో అయితే వండుకొని వస్తారనమాట. అట్లాంటి కుండల్లో వండని వాళ్ళు అక్కడ ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది కదా, చుట్టూరు తిరుగుతుంది. ఆ అమ్మాయి తలపైన చూడండి చిన్న బౌల్ లాంటిది అయితే ఉందన్నమాట. అట్లాంటి గిన్నెల్లో కూడా వండుకొని వస్తారు. పెద్ద మొక్కులు మొక్కున్న వాళ్ళేమో అట్లా కుండల్లో అయితే వండుకొని వస్తారనమాట. సో మేము ఇంకా దర్శనం అయిపోయి పక్కకు వచ్చేసాము. సో ఇంకా ఎమ్మెల్యే వాళ్ళు అయితే వచ్చారనమాట. అందరితో నార్మల్ వాళ్ళకైతే దర్శనం ఆపేశారు. ఇంకా ఎమ్మెల్యే వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ నార్మల్ వాళ్ళకైతే దర్శనం అయితే జరుగుతుంది అనమాట. సో వాళ్ళు చెప్పాను కదా, నేను దేంట్లో వచ్చినా కూడా గుడి చుట్టూరు 3 రౌండ్లు అయితే తిరుగుతారనేసి. సో వాళ్ళు కార్లో వచ్చారు, అలాగే ట్రాక్టర్స్లో కూడా వచ్చారనమాట వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. సో అవి కూడా గుడి చుట్టూరు తిరుగుతున్నాయి చూడండి. నార్మల్గా మనం నడుచుకుంటూనే తిరగవచ్చు, లేకపోతే ఇట్లనే తిరగచ్చు అని చెప్పాను కదా, వీళ్ళు కూడా అట్లనే దాంట్లోనే తిరిగేశారనమాట. అట్లా 3 రౌండ్లు అయితే తిరగాలి. అవన్నీ వెహికల్స్ తిరిగే అంత ప్లేస్ కూడా ఉంది గుడి చుట్టూరు. సో తిరగొచ్చు అనమాట. అట్లా తిరగచ్చు, మామూలుగా మనం నడుచుకుంటూనే తిరగచ్చు. ఇంక ఈ విధంగా అయితే తిరిగి దర్శనం చేసుకొని మనం కోడిని ఇక్కడ ఓన్లీ మెడ కట్ చేయడం అనమాట. మనం బయటికి వెళ్ళేసి వాటిని పీసెస్ కట్ చేయించుకోవడం కానీ బయటే అనమాట. ఇక్కడైతే ఏం చేయరు, ఓన్లీ అక్కడ మెడ కట్ చేసి ఆ తలకాయలన్నీ కూడా అక్కడ అమ్మవారి దగ్గరే పెట్టేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి ప్రతి ఇయర్ కూడా ఇలానే చేస్తారనమాట. ప్రతి ఇయర్ ఉగాదికి ఇక్కడ మంచిగా జరుగుతుంది. అంటే నార్మల్ డేస్లో ఎప్పుడన్నా ఇట్లా కోళ్ళు మొక్కున్న వాళ్ళు ఆదివారం రోజు మంగళవారం రోజు ఇట్లా మొక్కులు తీర్చుకోవచ్చు. అంటే ఉగాది దాకా ఆగకుండా ఉండే వాళ్ళైతే ఇట్లా తీర్చుకోవచ్చు అనమాట. మంగళవారం ఆదివారం ఇట్లా ఉగాది రోజే వెయిట్ చేయకుండా ఇట్లా ముందు రోజైనా తీర్చుకోవచ్చు. సో ఉగాది రోజు అంటే ఇంకా బాగా చేస్తారనమాట. ఇప్పుడు ఎమ్మెల్యే వాళ్ళు కూడా 5 పొట్టేళ్ళు ఏమో తీసుకొచ్చారనమాట. అంటే థర్స్డే రోజే రావాల్సింది, వాళ్ళైతే రాలేదు. ఈ రోజు అయితే వచ్చారనమాట, సండే. ముందు రోజే వచ్చారు వాళ్ళనమాట. ఇప్పుడు వచ్చేసి ఇట్లా సండే అయితే వచ్చారు. మామూలుగా పండగ తర్వాత రోజు అయితే చాలామంది ఉండేవాళ్ళు అనమాట. అసలు ఇక్కడ ఖాళీనే ఉండేది కాదు. మీరు ముందు నా షార్ట్ వీడియోస్ కానీ చూసినట్టయితే అందులో నేను గుడికి వెళ్ళిన దగ్గర వీడియో క్లిప్స్ పెట్టాను అనమాట. సో ఇంకా అక్కడ పక్కనే కోళ్ళను కోస్తారు కదా, కోసిన తర్వాత ఇక్కడే పక్కన చీలల్లోనే వేసేసి ఇక్కడే మనం ఇక్కడ దాని జుట్టు అంతా పీకేసుకోవాలన్నమాట. పీకేసుకొని మనం వచ్చేసి ఇంకా బయటకు అయితే తీసుకెళ్ళచ్చు, లేదంటే మనం బయట షాప్స్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళే నీట్గా క్లీన్ చేస్తారనమాట. సో ఇక్కడ మొత్తం ఆ పొలాల్లో అంతా జుట్టే ఉందన్నమాట. ఎంత జుట్టు ఉందంటే మీకు వీడియోలో ఇంకా సరిగ్గా కనిపించుండదు, నేను కొంచెమే తీసాను అనమాట. సో ఇక్కడ ఇంకా వాళ్ళు ఇంకా దర్శనం కూడా అయిపోలేదు, మేమైతే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో. అసలు ఎమ్మెల్యేతో పాటే 11 కార్లు 5 ట్రాక్టర్లు అయితే వచ్చినాయి అనమాట. సో అట్లా ఉంటుంది కదా, మనం చేసే పనికి మనకు వాల్యూ ఉంటుంది అన్నట్టు నాకు అట్లా అనిపించింది. అసలు ఎమ్మెల్యే రావడంతోనే ఇంకా కార్లు అన్నీ కూడా ఇటు సైడ్ అయితే పెట్టేశారనమాట. సో వాళ్ళ దర్శనమే చాలాసేపు పట్టింది. మేమైతే వెళ్ళిపోయాము కూడా. ఇంకెళ్ళిపోయి మా బావను నాన్న ఇద్దరు కోడిని అయితే క్లీన్ చేయించుకోవడానికి అయితే పీసెస్ కొట్టడానికి అయితే తీసుకెళ్లారనమాట. మేము వచ్చేసి ఇక్కడ మా అమ్మ అయితే గాజులు అయితే తీసుకుంది. సో ఆ గాజులు అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ముందుగానే నాకు 4 బ్యాంగిల్స్ అట్లా ఉన్నాయి. సో ఆ బ్యాంగిల్స్ మధ్యలోనే వేసుకున్నాను అనమాట. మెరూన్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకుంది. ఇక్కడ తిరునాళ్ళలాగా కూడా జరుగుతుంది కదా, సో అదైతే తీసేశారనమాట. నా వెనక సైడ్ కనిపిస్తుంది కదా, అంతా సర్దేసుకుంటున్నారు. మేము ఇది వచ్చేసి 4th డే అనమాట. థర్స్డే పండగ రోజు పెడతారు, ఫ్రైడే సాటర్డే. మేము వెళ్ళింది సండే కాబట్టి ఇది 4th డే అనమాట. ఓన్లీ 2 బ్యాంగిల్ షాప్సే ఉన్నాయి. ఒకటి పక్కన అది కనిపిస్తుంది కదా బెలూన్స్, అది ఒక్కటే ఉందన్నమాట. ఇంకా అన్నీ తీసేశారనమాట. మొత్తము 3 డేసే ఉంటారు. 3 డేస్ కంటే ఎక్కువైతే ఉండరు అనమాట. ఎందుకంటే వీళ్ళు సండే ఇంకా ఎవరన్నా వస్తారు కదా, థర్స్డే కుదిరిన వాళ్ళకి సండే వస్తారు కదా అనేసి ఈ 2 షాపులు అయితే ఉన్నారనమాట వీళ్ళు. సో ఇంకా వీళ్ళు కూడా ఆఫ్టర్నూన్ అట్లా వెళ్ళిపోతారంట. సో ఉగాది రోజు మాత్రం ఈ విధంగా జరుగుతుంది అనమాట. ఉగాది అయిపోయిన నెక్స్ట్ 3 డేస్ వరకు కూడా ప్రతి ఇయర్ ఇలానే చేస్తూ ఉంటారు. మీ సైడ్ కూడా ఎప్పుడన్నా ఇట్లా చేస్తారా కామెంట్ చేసేయండి. సో అదే అనమాట ఈ వీడియో. అంతే, బాయ్ గైస్.